నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మాకు ముఖ్యంగా ఈ కేసు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఏంటంటే, మాకు 11th ఫిబ్రవరి రోజు ఈవినింగ్ 6 o'clock అరౌండ్ మాకు కంప్లైంట్ వస్తుంది జరుగుతుంది. కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కడతాలు, ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ బ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు వేర్ హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ అరీనా వేర్ హౌస్ లో మన కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఎప్పుడు లాస్ అయిందంటే సుమారు నవంబర్ 2nd, 3rd వీక్ లో లాస్ అయింది. కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గరకు వచ్చేవారికి ఫిబ్రవరి అయింది. ఫిబ్రవరిలో మనకు కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తాం జరిగింది. ఆ టైంకి ఎవరున్నారు అక్కడ సెక్యూరిటీ అనేది మనకు వ్యక్తం చేస్తాం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 122/2025 అండర్ సెక్షన్ 305, 306, 317 Part 2 రెడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్. ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు, మా ఎస్ఐ కిషన్ జీ గారు, మా సిఐ బాలరాజు గారు అందరూ కూడా సస్పెక్ట్ ని తీసుకొచ్చి వెరిఫై చేసిన జరిగింది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతని కన్ఫెషన్ లో మనకు ఒక నలుగురు కాదు, ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది. టోటల్ గా మనకు నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫెస్ అవుతాం జరిగింది. ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్ లో అమ్మేసుకుంటాం జరిగింది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్ లో ఉన్నది రికవర్ చేయలేకపోయినాము. దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేస్తాం జరిగింది. ఈ రోజు టోటల్ గా ఒక 4 మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంకో 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్ గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయి అవి కూడా మనం తీస్తా ఉన్నాము. A1 మన పాత కేసు కూడా సేమ్ మోడస్ ఆపరేటివ్ తోటి 2019 లో ఇట్లానే కాపర్ కేబుల్ దొంగలిస్తే మన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా మెన్షన్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఈ కేసు ముఖ్యంగా మన ఏసీపీ కేఎస్ రావు గారు, మన ఇన్స్పెక్టర్ బాలరాజు గారు, మన ఎస్ఐ కిషన్ జీ గారు, మన ఐడీసీపీ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఇదంతా చాలా ఫాస్ట్ గా మనకి 11th అయితే ఈరోజు ఆల్మోస్ట్ 2 weeks లోనే మనకి ఇదంతా డిటెక్ట్ చేసి రికవర్ చేస్తాం జరిగింది. మా శంషాబాద్ జోన్ తరఫున అందరినీ అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. A7 ఉన్నాడు, వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు కదా, వీళ్ళు రిసీవర్, వీళ్ళైతే షాప్ వీళ్ళ దగ్గర ఇచ్చి అమ్ముతాం జరిగింది. వీళ్ళైతే దొంగలు ఇచ్చిన వాళ్ళు మీరు 4 ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు రిమాండ్ చేసడం జరుగుతుంది. ఈ రిసీవర్ వాళ్ళని ఇంకా వాళ్ళని అప్రియేట్ చేయాలి. మేము చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. పేర్లు అయితే తెలిసినాయి మనకి. టు అప్రియేట్. ఈ 4 A1 వచ్చేసి నేటివ్ ఆఫ్ బాలాపూర్ మండల్ ఉన్నాడు, A2 వచ్చేసి కలవకుర్తి, A3 వచ్చేసి ముషిరాబాద్, A4 కూడా బాలాపూర్ మండల్ నేటివ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ పంపించారు. వీళ్ళు డూప్లికేట్ కీ తయారు చేసి ఆ రోజు అఫెన్స్ చేస్తాం జరుగుతుంది. ఒక బొలెరో వెహికల్ లో తీసుకెళ్లి ఈ కాపర్ కేబుల్ పవర్ కేబుల్స్ అంతా కూడా దాంట్లో డంప్ చేసుకుని తీసుకెళ్లి రిసీవర్స్ ఎవరైతే A5, 6, 7 ఉన్నారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. కాబట్టి వెహికల్ కూడా సీజ్ చేసినాము. అట్లనే వీళ్ళ దగ్గర ఉన్న 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినాము. ఆ క్రైమ్ కి వాడిన సెల్ ఫోన్స్, వెహికల్ కూడా సీజ్ చేసిన జరిగింది. వాళ్ళు అమ్ముకున్న రికవరీ చేసిన 20 lakhs క్యాష్ కూడా మనం రికవర్ చేసిన జరిగింది. టోటల్ క్రైమ్ టీమ్ ఆఫ్ ఆర్జే చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తాం జరిగింది. చాలా ఇంత ఫాస్ట్ గా ఇంత రికవరీ చేస్తారనేది చాలా రేర్ కేసులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ద క్రైమ్ టీమ్ ఆఫ్ ఆర్జే. ఎక్కడండి? అదే రిసీవర్ A5 to A6 ఉన్నారు కదా, మొహమ్మద్ హుసేన్, ఖుర్షీద్ హుసేన్, వాహిద్ అలీ అనే వాళ్ళ దగ్గర అమ్మటం జరిగింది. వాళ్ళే వీళ్ళని కూడా ముషిరాబాద్, బాలాపూర్ మండలం సంబంధించిన వాళ్ళే. ఇది ఎన్ని కేజీస్ అని చెప్పలేదు వాళ్ళు కూడా. మాకు సుమారుగా 20 lakhs ఉండొచ్చు అని అన్నారు. అమ్మినాక వచ్చిన క్యాష్ ఇదంతా. లేదు, అమ్మినాక వచ్చిన క్యాష్ అదంతా ముక్కలు చేసి స్క్రాప్ కింద అమ్మేసారు. అది మనం రికవర్ చేయలేకపోయినాము. కాబట్టి వాళ్ళు అమ్మినాక వచ్చిన క్యాష్ మనం రికవర్ చేసాం 20 lakhs. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.